అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా మరియు సాక్షాత్తు నేపాల్ దేశానికి ఆత్మగా వెలుగొందుతున్న పశుపతినాథ్ దేవాలయ వైభవం గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. రాజధాని కాఠ్మాండు నగరంలో పవిత్రమైన బాగమతి నది తీరాన కొలువైన ఈ ఆలయం కేవలం ఒక కట్టడం కాదు. ఈ ఆలయం సనాతన ధర్మానికి, హిమాలయాల ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక. ఇక ఈ పశుపతినాథ్ దేవాలయంలో శివుడు ఇక్కడ పశుపతి రూపంలో ఉన్నాడు. అంటే సమస్త జీవరాశులకు అధిపతి అయిన పరమేశ్వరుడు. పశుపతినాథ్ ఆలయ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. పురాణాల ప్రకారం ఈ ఆలయం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా మహాభారత యుద్ధం అనంతరం పాండవులు తమ బంధువులను అంటే కౌరవులను యుద్ధంలో సంహరించిన పాప బాధలో పడ్డారు. ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి శివుడిని దర్శించుకోవాలనుకున్నారు. శివుడు వారికి కనిపించకుండా నంది రూపంలో నేపాల్లోని బాగమతి నది వద్ద భూమిలో దాక్కున్నాడు. పాండవులు ఆ నంది తోకను పట్టుకోగా నంది తల వెలికి వచ్చింది. అదే ఈ పవిత్రమైన దేవస్థానం. ఇంకో కథ ప్రకారం శివుడు ఒకప్పుడు నంది రూపంలో ఇక్కడే ఉన్నాడు. అతను బాగమతి నదీ తీరంలో ప్రకృతికి ముగ్ధుడై అక్కడే ఆగిపోయి పశువుల మధ్య జీవించాడు. పశువుల కాపరులు ఆ నంది పశువులకు ఇచ్చే పాలు ఎక్కడ పోతున్నాయో చూడగా ఒక భూగర్భ స్థానంలో లింగ రూపంలో ఉన్న శివుడు కనిపించాడు. ఆ రోజు నుంచి ఆయన్ని పశుపతినాథుడు అని పిలిచారు. ఈ ఆలయాన్ని లిచ్చవీరాజులు క్రీస్తు శకం 400 సంవత్సరంలో నిర్మించారు. కానీ ప్రస్తుత ఆలయాన్ని 17వ శతాబ్దంలో రాజు భూపలేంద్ర మల్ల పునర్నిర్మించాడు. పశుపతినాథ్ ఆలయం కేవలం ఆధ్యాత్మికంగానే కాక నిర్మాణపరంగా కూడా అద్భుతమైనది. ఈ ఆలయం నేపాల్కే ప్రత్యేకమైన పగోడా శైలిలో నిర్మించబడింది. చెక్కతో చేసిన పైకప్పులు రాగి పూతతో, బంగారు శిఖరంతో మెరిసిపోతుంది. ఈ ఆలయానికి ప్రధానంగా 2 అంతస్తులున్నాయి. పైన ఉన్న 2 పైకప్పులు పూర్తిగా రాగి పలకలతో చేసి వాటికి బంగారు పూత పూశారు. ఆలయానికి 4 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. అన్నీ వెండితో చేయబడినవే. తూర్పు ద్వారం నుండి మాత్రమే భక్తులకు దర్శనం లభిస్తుంది. ప్రధాన ఆలయం ముందు వెండి తాపడంతో కూడిన అతిపెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఈ నందిని చూడకుండా శివుడి దర్శనం పూర్తవదు. ఆలయంలో ఉండే లింగం ప్రత్యేకమైనది. ఇది సుమారు 6 అడుగుల పొడవు ఉంటుంది. ఈ శివలింగానికి 4 దిక్కులకు ముఖాలు ఉంటాయి. ఒక తూర్పు వైపున మాత్రం ఉండదు. ఆ రూపాలు శివుడి యొక్క సజ్జోజాత, వామదేవ, తత్పురుష, అఘోర రూపాలను సూచిస్తాయి. పశుపతినాథ్ ఆలయం యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు చాలా పవిత్రమైనవి. ఆలయం పక్కనే ప్రవహించే బాగమతి నది గంగా నదితో సమానంగా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నదీ తీరాన ఉండే ఆర్యఘాట్ అనేది హిందువుల అంత్యక్రియలకు ఒక ముఖ్యమైన ప్రదేశం. ఈ ఘాట్ను మోక్షద్వారంగా భావిస్తారు. ఈ ఆలయానికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో ప్రధాన పూజారులను మన దక్షిణ భారతీయ బ్రాహ్మణులను మాత్రమే నియమిస్తారు. ఇది 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల కాలం నుండి వస్తున్న ఒక ఆచారం. ఈ సాంప్రదాయం భారతదేశం, నేపాల్ మధ్య ఉన్న శాశ్వతమైన ఆధ్యాత్మిక బంధాన్ని సూచిస్తుంది. మహాశివరాత్రి ఇక్కడ ప్రధాన పండుగ. ఆ సమయంలో ప్రపంచంలో నలుమూలల నుండి భక్తులు వస్తారు. బాల చతుర్దశి నాడు భక్తులు నదిలో పవిత్ర స్నానం చేసి జాగరణ చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల తర్వాత భక్తులకు ఉత్తర ద్వారం నుండి లోపలికి అనుమతిస్తారు. అప్పుడు శివలింగం యొక్క బంగారు కవచాన్ని తొలగించి లింగం యొక్క అసలు ముఖ దర్శనం చేయిస్తారు. ఇది భక్తులకు అత్యంత అరుదైన దర్శనం. పశుపతినాథ్ కేవలం ఒక దేవాలయం కాదు, అది ఒక అనుభవం. అది మానవుడు, ప్రకృతి మరియు దైవశక్తి కలయిక. మన సమస్యలనే పశుత్వాన్ని పోగొట్టి మోక్షాన్ని ఇచ్చే పరమశివుడు పశుపతినాథుడు. ఈ పశుపతినాథుడి అనుగ్రహం మనందరికీ లభించాలని, మన జీవితాలు నిత్యం ధర్మం వైపు నడవాలని ఆ పరమేశ్వరుడిని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. పశుపతినాథ్ కీ జై.